నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారి గురించి మాట్లాడుకుందామండి. వారు ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారండి. రైల్వేలో జాయింట్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. వారికి భార్య శకుంతల, పిల్లలు పరాశర శ్రీనివాస్, శ్రీ కీర్తన, కోడలు పూర్ణ, అల్లుడు కార్తీక్, మనవడు అరవింద్, మనవరాలు రుత్విక. వారి అబ్బాయి శ్రీనివాస్ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చదివి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో సైంటిఫిక్ ఆఫీసర్ ఏఎఫ్గా పనిచేస్తున్నారు. కోడలు పూర్ణ బ్యాంకులో ఆఫీసర్, అలాగే కీర్తన కూడా బ్యాంక్ ఆఫీసర్, అల్లుడు కార్తిక్ బార్క్లో సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇది వారి కుటుంబ నేపథ్యం. పేర్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ప్రస్తుతం వారు విశాఖపట్నంలో ఉంటున్నారు. వీరు విజయనగరం జిల్లా బొబ్బిలి దరికుసుమూరు అనే అగ్రహారంలో పుట్టారు. ఇక సాహితీ ప్రస్థానానికి వస్తే వీరు ఇప్పటి వరకు 720 కథలు, 36 నవలలు రాశారు. ఇంకో 25 కథలు, 6 నవలలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. వీరు రైల్వే ఇంజనీర్లకు ఒక పుస్తకం రాశారు. ఎన్నో పత్రికల్లో విభిన్న విషయాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. సుమారు 25 కథలకు, 6 నవలలకు బహుమతులు వచ్చాయి. వీరు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో సుమారు 1500 వరకు గ్రంథాలు చదివారు. 2000 పుస్తకాలు వారి గ్రంథాలయంలో ఉన్నాయి. ఇక ప్రచురణ విషయానికి వస్తే వీరు ఇప్పటి వరకు గంధం చెట్టు, తూర్పు పడమర, ఉడతా భక్తి, గాలివాన, వీణావేదనం, గమ్యం, అక్షరాభ్యాసం, మట్టివాసన అనే 8 కథా సంపుటాలు ప్రచురించారండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్న ఈ కథా సంపుటి వారి 9వ కథా సంపుటి అండి. అలాగే తూర్పు సంధ్యారాగం, అంకురం, అగ్నిపదం, మట్టి మనుషులు, స్వర్ణమయూరం, అరణ్యం, ధర్మచక్రం, మట్టి వాసన అనే నవలలు ప్రచురింపబడ్డాయి. ఇంకో 10 నవలలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కథా సంపుటిలో 29 విభిన్న రకాల కథలు ప్రచురింపబడ్డాయి. ఈ కథలన్నీ వివిధ దిన, వార, మాస, పక్ష పత్రికల్లో ప్రచురింపబడి పాఠకాదరణ పొందినవే. వీరు ప్రస్తుతం అంతరిక్షం విశాఖ మాసపత్రికలోను, కళ్యాణం కమనీయం అనేది విశాలాక్షి మాసపత్రికలోను, సింధూరం అనే సీరియల్ పాలపిట్ట మాసపత్రికలను ధారావాహికలుగా వస్తున్నాయి. ఇక ఈ సంపుటిలోని కథల గురించి చెప్పాలంటే అన్ని సమాజంలోని వాస్తవ సంఘటనల్లోంచి పుట్టినవే అని చెప్పవచ్చు. ఇక కథలు మీకు వినిపిస్తూ ఉంటాను. మీరు ఆ కథల్లోని ఆనందాన్ని, అభ్యుదయ భావాలను మీరు అర్థం చేసుకుని నన్ను ఆదరిస్తారని, అలాగే రచయిత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను వారి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కథల నుంచి ప్రణవనాదం అనే ఒక చక్కటి కథను, హార్ట్ టచింగ్ స్టోరీని మీకు వినిపిస్తున్నానండి. ఈ కథ ప్రజాశక్తి ఆదివారం 1 అక్టోబర్ 2023న ప్రచురించారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆ రోజు నేను హాస్పిటల్కి వచ్చేసరికి నా కోసం ఒక స్త్రీ తన పిల్లవాడితో ఎదురు చూస్తూ కనిపించింది. ఉదయం నేను 12 గంటలకే ఒక సెమినార్ ఉందని వెళ్ళిపోయాను. రెండవ పూట నేను హాస్పిటల్కి వద్దామనుకోలేదు. కానీ వెళ్ళమని నా 6th సెన్స్ ఎందుకో చెప్పినట్లు అనిపించి బయలుదేరి వచ్చాను. నేను ముందే రానని చెప్పడం వల్ల అనుకుంటా పెద్దగా పేషెంట్లు లేరు. నేను ఆంధ్రా యూనివర్సిటీలో MBBS చదివి లండన్ ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజీ నుంచి కార్డియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే ఒక ప్రముఖ హార్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 ఏళ్ళు పనిచేశాను. అక్కడ ఎన్నో గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయడంతో నాకు మంచి కార్డియాలజిస్ట్ అన్న పేరు వచ్చింది. పెద్ద పెద్ద సర్జన్స్ చేయలేని ఎన్నో ఓపెన్ హార్ట్ సర్జరీలను నేను విజయవంతంగా చేసి ఎందరికో ప్రాణభిక్ష పెట్టాను. అందుకే నాకు తక్కువ సర్వీస్ ఉన్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అంటే FRCSలో ఫెలోషిప్ త్వరగా వచ్చింది. ఆ తర్వాత నేను ప్రియంవదని పెళ్లి చేసుకుని
ఇండియా వచ్చి సొంతంగా హాస్పిటల్ కట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. నేను లండన్లో ఎఫ్ఆర్సిఎస్ అవడమే కాకుండా గుండెకు ఎన్నో విజయవంతమైన సర్జరీలు చేయడంతో అనతి కాలంలోనే నాకు మంచి పేరొచ్చింది. నేను ప్రతిరోజు ఈ సర్జరీల వల్ల రాత్రి 12 గంటల తర్వాతే ఇంటికి వెళ్ళేవాడిని. తనకి సమయం ఇవ్వడం లేదన్న కోపంతో ప్రియంవద నన్నెప్పుడు గుండెలు కోసే నీకు గుండె లేదు, అందుకే భార్య మనసు అర్థం చేసుకోవడం తెలీదు అని దెప్పి పొడుస్తూ ఉంటుంది. అయినా నేనేం చెయ్యలేను. డాక్టర్గా ఇవి తప్పవు. ఇంత చదువు, ఎన్నో సర్జరీలు విజయవంతంగా చేసిన నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు. ఒక విధంగా నాస్తికుణ్ణి. దానికి కాంట్రాస్ట్గా ప్రియంవదకు భక్తి ఎక్కువ. నేను హాస్పిటల్లోని నా గది దగ్గరకు రాగానే ఆ స్త్రీ లేచి నిలబడి నమస్కారం చేసింది. ఆ సమయంలో వచ్చిన ఆ స్త్రీయే నా జీవితంలో ఒక పెద్ద మార్పుకి కారణం కాబోతోందని తెలియని నేను ఆవిడకు ప్రతి నమస్కారం చేసి కాంపౌండర్తో ఆమెను లోపలికి పంపించమన్నాను. కొద్ది క్షణాలలో ఆవిడ లోపలికి వచ్చింది. ఆవిడకు 40 ఏళ్ళుంటాయి. తెల్లగా, సన్నగా, ఆకర్షణీయంగా ఉంది. ఆమె వెనకాల 5-6 ఏళ్ల పిల్లాడు. జీన్ ప్యాంట్, తెల్లటి షర్ట్లో సన్నగా, బలహీనంగా ఉన్నాడు. నన్ను చూసి ఆమె నమస్కారం పెట్టగానే నేను కూర్చోమని చెప్పి కుర్చీ చూపించాను. నా పేరు మధులిక, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. వీడు నా కొడుకు శ్రీరామ్, 6 ఏళ్ళు. వీడు సంవత్సరం నుంచి ఆయాసంతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడు ముఖం నీలిగా మారిపోతూ ఉంటుంది. చాలామంది డాక్టర్లకు చూపించాను, కానీ సరిగ్గా డయాగ్నోసిస్ చేయలేకపోయారు. ఈ మధ్యన ఆయాసం ఎక్కువై తరచూ గుండెల్లో నొప్పి అంటున్నాడు. మొన్న నా స్నేహితురాలు మీరు మంచి హార్ట్ స్పెషలిస్ట్ అని చెప్తే వచ్చాను అంది చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ. నేను అబ్బాయిని చూసి హాయ్, నీ పేరేమిటి అని అడిగితే శ్రీరామ్ అని చెప్పాడు. నేను వెంటనే స్టెథోస్కోప్తో ఆ అబ్బాయి గుండెను పరీక్షించాను. దగ్గు వస్తూ ఉంటుందా అని అడిగాను. వస్తుంటుంది డాక్టర్, ఈ మధ్యన ఎక్కువైంది. బరువు కూడా ఈ మధ్యన తగ్గుతున్నాడు. నిద్రలో సడన్గా లేచిపోతుంటాడు అంది మధులిక. మేడం, అబ్బాయికి కొన్ని పరీక్షలు చేయాలి, ఎక్స్రే తీయాలి. కింద మా ల్యాబొరేటరీ ఉంది, అక్కడ ఇవి చేయించి రేపు రండి అని నేను రాసిన టెస్టుల ప్రిస్క్రిప్షన్ని ఆమెకి ఇచ్చాను. డాక్టర్, బాబుకి పర్వాలేదా అని ఆతృతగా అడిగింది ఆమె. టెస్టుల రిపోర్టు చూస్తే కానీ ఏమీ చెప్పలేను. లెట్ us వెయిట్. మీ బాధని అర్థం చేసుకోగలను అన్నాను. ఆమె కాసేపు మౌనంగా ఉండి ఓకే డాక్టర్, రేపు వస్తాను అని లేచి నిలబడింది. ఆమె వెళ్లకుండా అలాగే నిలబడి ఉండడాన్ని నేను ఆశ్చర్యపోయాను. సార్, నేను సింగిల్ పేరెంట్ని. వీళ్ళ నాన్న క్రితం సంవత్సరం కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను అభిరామిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా పెళ్ళి మా 2 కుటుంబాలకు ఇష్టం లేదు. జీవితాంతం అభిరామ్ తోడుంటాడని ధైర్యంగా ఇంటి నుంచి అతనితో వచ్చేశాను. కానీ ఆ దేవుడు అన్యాయంగా అతన్ని తీసుకెళ్ళిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశాడు. పోనీ పిల్లాన్ని చూసైనా బతుకుదామనుకుంటే వీడి అనారోగ్యం నాకు కునుకు లేకుండా చేస్తోంది. వీడికేమైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి ఏడుస్తూ ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ మన్నాడు 9 గంటలకే ఆమె మా హాస్పిటల్కి వచ్చింది. అప్పటికే ఆ అబ్బాయి రిపోర్టులు నా దగ్గరికి వచ్చాయి. ఆమె వస్తూనే రిపోర్ట్లో ఏముంది డాక్టర్ అని ఆత్రంగా అడిగింది. మధులిక, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. మీ అబ్బాయి గుండె బాగా వీక్ అయిపోయింది. 4 వాల్వుల్లో 80% బ్లాకులు ఉన్నాయి. ఇతనికి గుండె జబ్బు పుట్టినప్పటి నుంచి ఉంది, మీకు అది తెలియలేదు. ఇప్పుడు మరింత అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అర్జెంటుగా ఇతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. చేసినా బతికే ఛాన్స్ 30% అన్నాను. నా మాటలతో ఆమె ఆందోళనకు గురైంది. కొద్దిసేపటికే ముఖం మీద చెమట మొదలైంది. డాక్టర్, ఒకవేళ ఆపరేషన్ చేయకపోతే 6 నెలల కన్నా ఎక్కువ బతకడు. ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి అన్నాను. నేను ఆమెతో ఆ విషయం చెప్తుండగానే ఆమె స్పృహ తప్పడాన్ని గమనించి వెంటనే నర్సుని పిలిచి ఒక ఇంజెక్షన్ ఇప్పించాను. 10 నిమిషాల తర్వాత ఆమె తేరుకుంది. మేడం, మీరు బలహీనంగా ఉన్నారు, తొందర ఏమీ లేదు. మీరింటికి వెళ్ళి తాపీగా ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి అన్నాను ఆమెతో. ఆమె ఒక్కసారిగా లేచి డాక్టర్, నేను నిర్ణయం తీసేసుకున్నాను.
వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్తే డబ్బు తెచ్చే ఏర్పాటు చేసుకుంటాను అంది. ఇప్పుడు ఆమెను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇందాక బలహీనంగా ఉన్న ఆమెనా అనిపించింది. డబ్బు గురించి ఆలోచించకండి, మీరు ప్రశాంతంగా ఉండండి, ఈరోజే ఆపరేషన్ చేస్తాను అంటూ లేచాను. ఆ రోజు సాయంత్రం శ్రీరామ్ ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేశాను. అవసరమైన టెస్టులన్నీ చేసి వాడిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాం. మధులిక ఒకటే ఏడుపు. నాకు దండం పెట్టి వాడిని ఎలాగైనా బ్రతికించమని వేడుకుంది. ఆమె బాధలో నాకు ఒక తల్లి మనసు కనిపించింది. కానీ నా చేతుల్లో ఏమీ లేదు. నేను పెద్ద ఆపరేషన్ అయినా చిన్నదైనా ఒకే శ్రద్ధతో చేస్తాను, జాగ్రత్తగా చేస్తాను. ఇప్పటిదాకా నేను 3000 గుండె ఆపరేషన్లు చేశాను. ఎప్పుడూ ఒకే శ్రద్ధ, ఒకటే జాగ్రత్త. శస్త్రచికిత్స విజయవంతమైతే వచ్చే ఆనందం కోట్ల డబ్బు సంపాదిస్తే రాదు. 6 గంటలకి నేను ఆపరేషన్ థియేటర్లోకి ప్రవేశించాను. ఓపెన్ హార్ట్ సర్జరీ కాబట్టి హార్ట్ మిషన్ని గుండె వాల్వులకు అమర్చి గుండె బదులు అది రక్తాన్ని శరీర భాగాలకు అందిస్తుంటే విశ్రాంతి తీసుకుంటున్న గుండెకు ఆపరేషన్ చేయాలి. మా స్టాఫ్ ఆపరేషన్ థియేటర్లో సర్జరీకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. నేను ఆపరేషన్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే శ్రీరామ్ నవ్వుతూ నాకు విష్ చేశాడు. ఆ పిల్లవాడిని చూడగానే నాకు ఒక్కసారిగా మధులిక గుర్తుకొచ్చి నా కళ్ళ వెంట నీళ్లు చెమ్మగిల్లసాగాయి. ఇప్పుడు వీడు నవ్వుతున్నాడు. ఆపరేషన్ అయిన తర్వాత ఉంటాడో ఉండడో తెలియదు. ఎందుకంటే దీని సక్సెస్ రేట్ 20% మాత్రమే. 4 వాల్వులు 80%కి పైగా మూసుకుపోయాయి. ఆ బ్లాకులు తీయడం అంత సులభం కాదు. ఎంతలో శ్రీరామ్ నాతో, అంకుల్, నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారట కదా, ఇందాక అమ్మ చెప్పింది. అంటే గుండెని కోసి మొత్తం ఓపెన్ చేసేస్తారా అని అమాయకంగా అడిగాడు. నేను వాడి మాటలకు ఆశ్చర్యపడి భయపడుతున్నాడేమో అని ఆలోచించి, బాబు నువ్వేం భయపడకు, నీకు నొప్పి తెలియకుండా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తాను, సరేనా అన్నాను. వాడు వెంటనే, భయపడ్డం లేదు అంకుల్, మా అమ్మ ఇందాక గుండెలో దేవుడు ఉంటాడని చెప్పింది. మీరు గుండెని కోసి ఆపరేషన్ చేస్తున్నప్పుడు దేవుణ్ణి చూసి ఆపరేషన్ అయిపోయిన తర్వాత నాకు తెలివి రాగానే ఎలా ఉంటాడో చెప్పండి అన్నాను. వాడి మాటలకు నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. దేవుడిని చూసి చెప్పాలా? అది దేవుడంటే నమ్మకం లేని నేను. వాడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. అబద్ధం ఎప్పుడూ చెప్పని నేను ఆ సమయంలో వాడి కోసం అలాగే చూసి చెప్తాను అని అబద్ధం చెప్పాను. ఆ తర్వాత వాడికి ఎనస్థీషియా ఇచ్చి గుండె దగ్గర కార్డియోపల్మనరీ బైపాస్ మిషన్ రెడీ చేసి ఉంచాము. దీన్ని హార్ట్ లంగ్ మెషిన్ అంటారు. ఈ మెషిన్ గుండెకు ఆపరేషన్ చేస్తున్నంతసేపు గుండె చేసే పని అంటే అన్ని భాగాలకు రక్తాన్ని పంపు చేయడం, ఆక్సిజన్ అందించడం చేస్తుంది. ఆ తర్వాత గుండెను ఓపెన్ చేసి గుండె నుంచి అన్ని శరీర భాగాలకు రక్తాన్ని, ఆక్సిజన్ని అందించే రక్తనాళాలను హార్ట్ లంగ్ మెషిన్ ట్యూబులకు కనెక్ట్ చేసి ఆపరేషన్ మొదలుపెట్టాను. ఆపరేషన్ పూర్తవడానికి 2 గంటలు పట్టింది. వాల్వులన్నీ క్లీన్ చేసి అవసరమైన చోట్ల స్టంట్లు వేశాను. అప్పటికి నా ముఖమంతా చెమటలు పట్టేశాయి. కొద్ది సెకండ్లలో గుండె పనిచేయడం ప్రారంభిస్తే ఆపరేషన్ సక్సెస్. మా డాక్టర్లంతా ఏం జరుగుతుందోనని ఆసక్తిగా గుండె వైపు చూస్తున్నారు. 10, 20, 30 సెకండ్లు, 1 నిమిషం అయిపోయింది. కానీ గుండెలోకి రక్తం రావడం లేదు. అంత పొడిగా ఉంది. నాకు చెమటలు మరింత ఎక్కువ అవుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. దాని శబ్దం నా చెవుల్లో వినిపిస్తోంది. లాభం లేదు. నా శ్రమ వృధా అయింది. నా బాధ అందుకు కాదు, ఆ పిల్లవాడి తల్లి మధులికకు నా ముఖం ఎలా చూపించాలి, ఆమెకి ఏం చెప్పాలి, ఆ ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వెంటనే ఆలోచనల్లోంచి బయటపడి, డాక్టర్స్, ఆపరేషన్ ఫెయిల్ అయింది, గుండెలోకి రక్తం రావడం లేదు, కమాన్ మెషిన్ ఆఫ్ చేయండి, క్విక్, పేషెంట్ ఈజ్ నో మోర్, ఐ యామ్ హెల్ప్లెస్ అన్నాను కళ్ళ నుంచి కారుతున్న నీటిని తుడుచుకుంటూ. ఎప్పుడూ రాని ఏడుపు ఆ క్షణంలో నాకు రాసాగింది. అలా ఏడుస్తూ పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చుండిపోయాను. కొద్ది క్షణాలు ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. నా మైండ్ అంతా బ్లాంక్. ఇంతలో నర్సు గట్టిగా, డాక్టర్, రక్తం వస్తోంది అని అరిచింది. అంతే, ఒక్కసారిగా నేను ఆపరేషన్ టేబుల్ దగ్గరికి పరిగెత్తి చూశాను. 4 వైపుల నుంచి 5 వాల్వుల గుండా
రక్తం గుండెలోకి ఒక ప్రవాహంలా వస్తోంది. నాకు అప్పుడు కలిగిన ఆనందం జీవితంలో ఎప్పుడూ కలగలేదు. అప్పుడు గట్టిగా ఆనందంతో నేను అరిచిన అరుపు ఆపరేషన్ థియేటర్ అంతా ప్రతిధ్వనించింది. వెంటనే నేను కమాన్, మిషన్ ఆన్ చేయండి, క్విక్, పేషెంట్ బతికాడు, గుండె పనిచేస్తోంది అని అరిచాను. అరగంట తర్వాత మిషన్ను తీసి దానికి అమర్చిన రక్తనాళాలను గుండెకి అమర్చి కుట్టేశాం. శ్రీరామ్ని ఐసీయూకి షిఫ్ట్ చేశాం. 2 రోజుల తర్వాత మధులికను ఐసీయూలోకి తీసుకెళ్ళి శ్రీరాముని చూపించాను. ఆమె ఆనందంతో నా కాళ్ళకు నమస్కారం పెట్టి, డాక్టర్, నిజంగా మీరు దేవుడు, మీరే నా కొడుకు ప్రాణాలు కాపాడారు అంది పైట కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ. అమ్మా, ఆపరేషన్ ముందు శ్రీరామ్ గుండెల్లో దేవుడుంటాడని మా అమ్మ చెప్పింది. ఆపరేషన్ అప్పుడు అతను ఎలా ఉంటాడో చూసి చెప్పండి అని అడిగాడు. ఇప్పుడు వాడికి నేనేం చెప్పాలి? పిల్లలకి అమ్మ ఏం చెప్పినా నిజమని నమ్మేస్తారు. వాడికి నేను దేవుడు కనపడలేదని చెప్పి అమ్మ మీద వాడికి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయలేను. అలా అని కనిపించాడని అబద్ధం చెప్పలేను. మొన్నటి నుంచి నాలోని ఘర్షణ నన్ను నిద్రపోనివ్వడం లేదు అన్నాను. అప్పుడు మధులిక, డాక్టర్, ఇప్పుడు మాత్రం అమ్మ చెప్పింది అబద్ధమెలా అయింది? నిజమే అయింది. ఆపరేషన్ ఫెయిల్ అయ్యే రక్తం గుండెల్లోకి రాని సమయంలో మళ్ళీ రక్తం ఎలా వచ్చింది? దేవుడు గుండెలో ఉన్నాడు కాబట్టే అలా రక్తం 4 వైపుల నుంచి తన్నుకు వచ్చి వాడికి ఆయుష్ పోసింది. లేకపోతే సాధ్యమా చెప్పండి? దేవుడే మీ రూపంలో వచ్చి వాడిని బతికించాడు. దేవుడంటే అనుభవం. మీరు వాడి గుండెల్లో రక్తాన్ని చూసి ఆనందాన్ని అనుభవించారు. ఆ అనుభవమే దేవుడు. మీరు వాడితో దేవుణ్ణి చూశానని, రక్తంలో కలిసిపోయి ఎర్రగా రక్తంలో ఉంటాడని చెప్పండి అంది ఆనందంతో. మధులిక మాటలు నా చెవులకు అమృతప్రాయంగా వినిపించసాగాయి. ఆమె మాటలు విన్న తర్వాత నాకు ఎదలో వినిపించేది సవ్వడి కాదని, అది ప్రణవనాదమని అనిపించింది. వెంటనే ఆమెకు 2 చేతులు జోడించి దండం పెట్టాను. 10 రోజుల తర్వాత శ్రీరామ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు. మధులిక ఫీజు గురించి నన్ను అడిగినప్పుడు, ఫీజు ఇవ్వక్కర్లేదు, వాడు పెద్దవాడై వృద్ధిలోకి వచ్చినప్పుడు అన్నార్తులకు సహాయం చెయ్యమనండి, ఇప్పుడు వాడిని కాపాడిన దేవుడు అప్పుడు సంతోషిస్తాడు అని నేను చెప్పగానే ఆమె, పిల్లాడు, శ్రీరామ్ నాకు దండం పెట్టి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఎంత బాగుందండి కథ. రచయిత గారు ఎంత బాగా రాశారో వారికి శతకోటి వందనాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ తప్పకుండా పెట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మీకు మంచి మంచి కథలు చదివి వినిపించగలుగుతానండి. మీ సబ్స్క్రిప్షను నాకు ఒక ఆక్సిజన్ లాంటిది. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.